నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మనలో వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఎలా ఆపాలి, ఎలా ఆపవచ్చు, దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ రమ్య గారు. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు కీడెంచి మేలెంచమని, మీరేమో నెగిటివ్ థాట్స్ నే ఆపాలి అంటున్నారు. అంటే దీని గురించి మీరేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కీడెంచి మేలెంచమంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం నెగిటివ్స్ లోకి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు చెప్పేది ఒక టైంలో కరెక్టే. ఏదైనా డెసిషన్ తీసేటప్పుడు మనం ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏమైతే వస్తాయో అవి కొంచెం ఆలోచించి చేయమంటారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ప్రతి థాట్స్ ని నెగిటివ్ లో తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఎలా మార్చుకోవాలి అంటే, మార్నింగ్ నుంచి మనం రొటీన్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఏదైతే మన థాట్స్ వస్తున్నాయో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి. మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరికి ఇది ఎక్సర్సైజ్ అనమాట. 21 days చేయండి. మార్నింగ్ లేవంగానే మనం నెగిటివ్ థాట్స్ ని అంటే స్టాప్ చేయమన్నప్పుడు మన ఎనర్జీస్ అనేది అక్కడికి వెళ్తాయి. నెగిటివ్ వెళ్తుంది. అలా కాదు, మీకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనము పాజిటివ్ గురించి ఆలోచిస్తామో మనకి ఇప్పుడు రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారో ఇది హైట్ అవుతుంది, నెగిటివ్ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్ పైకి ఎక్కువ ఆలోచిస్తారో పాజిటివ్ డౌన్ అయిపోతుంది. రైట్? సో మరి ఎలాగ మనం పాజిటివ్ని రేస్ చేసుకోవాలనేది మెయిన్ ఇంటెంట్. నెగిటివ్ అనేది ఎప్పుడు వెళ్ళదు. ఎక్కడైతే మన ధ్యాస పెడతామో అక్కడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ధ్యాస మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్లోకి వెళ్తుంది, నెగిటివ్స్ ఆలోచిస్తే నెగిటివ్లోకి వెళ్తుంది ఎనర్జీస్. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ ఒక 21 days చేయండి. మార్నింగ్ లేవగానే జర్నల్స్ అనేది రాయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ గురించి మీరు కాస్తైనా టైం స్పెండ్ చేయాలి. మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అందరూ బిజీగా ఉంటారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవాలిగా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఈ లైఫ్ ఎందుకు వచ్చింది, అండ్ ఈ సర్కమ్స్టెన్స్ ఏవైతే ఎన్విరాన్మెంట్ ఉన్నాయో అవి ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏవి కావాలి ఏవి వద్దు ఏవి తెలియటం లేదు. జస్ట్ మార్నింగ్లో లేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పరిగెత్తుతున్నారు, వాళ్ళ జీవన విధానంలో వెళ్ళిపోతున్నారు. కానీ స్థిమితంగా ఎప్పుడైతే మార్నింగ్ టైం రొటీన్ని ఫాలో అవుతూ ఏవైతే మన లైఫ్లో కావాలో అవి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. త్రూ జర్నల్స్ మనం రాసుకోవచ్చు. అసలు ఏమి కావాలి అనేది ఒక 5 రాయండి. ఈ రోజు చేయాల్సిన పనులు ఉదయాన్నే రాసుకోమంటారా? రాసుకోండి. డేని క్రియేట్ చేసుకోవచ్చు, మంత్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇయర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్, నాకేం కావాలి, ఒక హౌస్ కావాలా, లేదంటే ఒక జాబ్ గురించా, లేదా చిన్న థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా కానీ వాళ్ళ లైఫ్లో ఏవైతే కావాలో అవి రాయండి. ఒక 5 రాయండి. మనకు వెంటనే నెగిటివ్ సెన్స్ వస్తుంది. ఇన్నర్ టాక్, ఇవన్నీ కావాలా నీ దగ్గర లేవు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్నర్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే అసలు ఎందుకు కావాలి అనేది కూడా రాయాలి. ఫస్ట్ వాట్ యు వాంట్ రాయాలి, కింద వై యు వాంట్, దానికి రీజన్ రాయాలి. అప్పుడు మీ లోపల దానికి హౌస్ అన్నారు, దానికి సంబంధించిన వై యు వాంట్ అన్నప్పుడు నీకు ఎందుకు కావాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆలోచిస్తుంది బ్రెయిన్. ఆలోచించకుండా బ్రెయిన్ ఒకవేళ ఉంటే సెల్ఫ్ టాక్ వస్తుంది, నీకు లేదు, ఇల్లు రాదు, ఇవన్నీ చెప్తుంది. ఎప్పుడైతే నాకు వై యు వాంట్ అని ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటామో దానికి రీజన్స్ అనేది వెతుక్కుంటుంది, దాని మీద ఉంటుంది. కానీ నెగిటివ్లోకి వెళ్ళదు. ఎస్ నాకు ఎందుకంటే నాకు డిజర్వ్నెస్ ఉంది కాబట్టి నాకు ఆ ఇల్లు కావాలి, నేను కష్టపడి నేను చేస్తున్నాను కాబట్టి. కష్టం కూడా లేదండి, లా ఆఫ్ అట్రాక్షన్ కష్టం లేదు, జస్ట్ రైట్ మైండ్ సెట్ ఉంది. నాకు డిజర్వ్నెస్ ఉంది, ఆ విల్లా కానీ ఆ హౌస్ కావడానికి, ఆ జాబ్ రావడానికి నాకు డిజర్వ్ ఉంది, ఐ వాంట్, అంతే. ఇప్పుడు మనం జస్ట్ మీకు ఎలా ఆలోచించాలంటే యూనివర్స్కి చెప్పడం కూడా ఎలాగంటే, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్లో ఇలా కూర్చొని మనం ఆర్డర్ చేస్తాం. 10 minutesకో 20 minutesకో ఆర్డర్ అనేది వస్తుంది. మనం యూనివర్స్కి ఎలా చెప్పాలనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఒక అతనికి ఆర్డర్ చేసామో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలా అని అతను చేస్తున్నాడా లేదా, కుకింగ్ అవుతుందా లేదని మనం వెళ్తామా? లేదు, వెళ్ళాం. మరి మీరు ఏదైనా కానీ మనం చెప్పేటప్పుడు ఏదైతే యూనివర్స్కి మనం ఎస్ ఐ వాంట్ దిస్ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళి అవుతుందా లేదా అని మనం ఆలోచిస్తాం? ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టాం, ఖచ్చితంగా వస్తుంది. 10 నిమిషాలకు 20 నిమిషాలకు అది వస్తుంది. అలా అని మనం కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు లేదని ఎప్పుడు అడుగు. అలాగే బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా కూడా. ఎప్పుడైతే మీకు ఎస్ నేను ఇది అనుకున్నాను అది నాకు వస్తుంది అనే బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో కంపల్సరీ 10 or 20 minutes ఏదైతే ఆర్డర్ ఉందో ఎలా అయితే వస్తుందో మనకు కూడా మేనిఫెస్టేషన్ అలా అయినది. మనం ఏది కోరుకుందో అది అలా అవుతుంది. బిలీఫ్ సిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కేవలం నమ్మకమే మనకు కోరికను తీర్చుతుందా? డెఫినెట్గా. మెయిన్గా బిలీఫ్ సిస్టమ్ అనేది యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడైతే జస్ట్ యు ఆస్క్ యు బిలీవ్ ఇట్ అని అంటారు, యు ఆస్క్ అండ్ బిలీవ్ ఇట్. ఎప్పుడైతే నమ్ముతావో, అవి బిలీవ్ చేస్తావో అది నీ వరకు వచ్చేస్తుంది అని. కాబట్టి డెఫినెట్గా మీరు చేసే ప్రతి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటున్నాను, మీకు ఏదైతే కావాలో జస్ట్ రాయాలి, ఏదైతే 5 థింగ్స్ ఏవైతే కావాలో అది రాసుకోవచ్చు చిన్నదే. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు టాస్క్లు ఏమైతే ఉన్నాయో అవి రాసుకోండి. మళ్ళీ వై యూ వాంట్ అని అన్నప్పుడు మీకు సెల్ఫ్ టాక్ ఉండదు, మీరు ఆల్రెడీ యాక్టివేషన్లోకి వచ్చేస్తారు. ఎస్, బ్రెయిన్ ఏమవుతుందంటే ఎస్ నాకు ఎందుకు కావాలి ఇండ్లు, ఎస్ దీనికోసం కావాలి, ఇలా ఆలోచిస్తాను కానీ నెగిటివ్ థాట్లోకి వెళ్ళదు. అంటే ఇల్లు కొనుక్కోవాలంటే దానికి డబ్బు చాలా అవసరం. మరి కొనుక్కునే స్తోమత లేక ఇది నాకు కావాలి అంటే అది ఎలా వస్తుంది? నాకు చిన్న డౌట్. ఇక్కడ ఎప్పుడైతే మీరు రాసుకుంటారో, రాసుకున్న తర్వాత వై యూ వాంట్ అని ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటామో ఆ క్వశ్చన్లో నెగిటివిటీ ఉండదు. నీకు రాదు, మామూలు నెగిటివ్ టాక్ ఏంటంటే నీకు రాదు అని. ఎప్పుడైతే వై యూ వాంట్ అన్నప్పుడు మన ఆలోచన తీరు వేరుంటుంది. వై యూ వాంట్, నీకు ఎందుకు ఇల్లు అంటే నాకు అర్హత ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నాకు అర్హత ఉంది, నాకు నేను హౌస్ కొంటాను, నేను కార్ కొంటాను, దీనికోసం నాకు కావాలి, నా లగ్జరీ కోసం నాకు కావాలి, అంతే. నువ్వు అడుగుతున్నావు, బిలీవ్ చేయాలి, వచ్చేస్తుంది. నెగిటివ్ థాట్స్ లో ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనం ఇంతే, మన లైఫ్ ఇంతే. ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు ఫెమిలియర్ గా లేదు, మీ చేతిలో వర్కౌట్ అవ్వటం లేదంటే జస్ట్ కామ్గా ఉండండి. కామ్ అంటే మైండ్ కామ్ చేసుకోవాలి. మనం ఏం చేయకుండా కాదు, వర్క్ కాదు, మైండ్ని ఎప్పుడైతే కామ్గా పెడతారో, న్యూట్రల్లోకి తీసుకొస్తారో, ఏ ఆలోచన ఏమైతే అవని ప్రపంచం ఏదైనా కానీ మనం సైలెంట్ కూర్చొని ఏవి ఆలోచించకపోయినప్పుడు యూనివర్స్ టేకప్ చేస్తుంది ఆ వర్క్ అనేది. ఆ టైం ఇవ్వటం లేదు మనం ఆ గందరగోళం ఏదైతే ఉందో అదంతా తీసుకెళ్ళి ఆ బిలీఫ్ సిస్టమ్ తీసుకెళ్ళి ఆ వర్క్ మీద పెడుతున్నాం. అవుతుందో లేదో అన్నప్పుడు అది అవ్వదు. ఎప్పుడైతే మన చేతిలో ఏది లేనప్పుడు జస్ట్ కామ్గా న్యూట్రల్లోకి వచ్చినప్పుడు యూనివర్స్ టేకప్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. మీరు అడిగారు కదా, మీరు న్యూట్రల్లో ఉండడం అనేది బిలీఫ్ సిస్టమ్. మీరు దాని గురించి ఏమి చేయడం, మీరు కోరుకున్న దాని పట్ల బలంగా ఉండండి, స్టిక్ ఆన్ అవ్వండి అంటున్నారు, అంతేనా? అంతే. ఇంకోటి, కొందరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, చిన్న విషయానికే చాలా పెద్దగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మెడిటేషన్ చేయమని చెప్తాను ఫస్ట్. మెడిటేషన్ వల్ల ప్రోగ్రామింగ్ ఏవైతే ఫస్ట్ కామ్నెస్ లేదు వాళ్ళకి. ఓవర్ థింకింగ్ అంటే మైండ్ కంట్రోల్లో లేదు వాళ్ళకి. అప్పుడు కంపల్సరీ మెడిటేషన్లో కూర్చోవాలి. వాళ్ళకి మెడిటేటర్స్ కాకపోయినా 5 మినిట్స్ గ్యాప్లో 1 అవర్కి ఒక 5 మినిట్స్ కూర్చోండి. మైండ్ని కామ్ ఎప్పుడైతే మనము ట్యూన్ చేస్తామో అప్పుడు ఓవర్ థింకింగ్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ తీసుకుంటున్నాం, మన మైండ్ని ఒక 5 మినిట్స్ కంట్రోల్ తీసుకుంటున్నాం. జస్ట్ కామ్గా కూర్చున్నా కూడా ఆలోచనలు వస్తున్నాయి మేడం, అసలు మాకు అవ్వటం లేదని అంటారు. చిన్న మ్యూజిక్ పెట్టుకోండి, లేదంటే బాగా అలసిపోయాక కూర్చోండి. ఏదైనా ఫుల్ వర్క్ చేసి, మంచి రన్నింగ్ చేసి, లేదంటే ఎంత స్విమ్మింగ్ చేసి, ఏదైనా కానీ మన ఇంట్లో యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉంటుంది, బాగా అలసిపోయి కూర్చోండి. అసలు తెలియదు ఎంతసేపు అయినా అలా కామ్గా కూర్చునేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ అనేది కట్ అవుతుంది, ఓవర్ థింకింగ్ అనేది కట్ అవుతుంది. మనం ట్యూన్ చేస్తూ ఉంటాం. చాలా మంచి టెక్నిక్ చెప్పారు. ఎస్, రాను ఏమవుతుందంటే ఇప్పుడు 1 అవర్కి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వండి, కళ్ళు మూసుకొని ఏం ఆలోచించకుండా న్యూట్రల్లో ఇట్లా కూర్చొని ఉండండి. మెడిటేషన్ చేసుకోండి, ఊరికే జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని. అలా 1 అవర్ 2 అవర్స్కి ఒక్కొక్కసారి చేసినప్పుడు మీకు లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది. ఇవన్నీ కూడా మైండ్ కంట్రోల్ లేకనే. అందుకే మెడిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య. మెడిటేషన్ మీ లైఫ్లో ఇంకల్కేట్ అవ్వాలి. మెడిటేషన్ ఏముంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని అనుకుంటున్నారు, మైండ్ మీద కంట్రోల్ వస్తుంది. ఆ మైండ్ కానీ ఎప్పుడైతే మన కంట్రోల్ వస్తుందో జీవితం అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో అది తొందరగా అయిపోతుంది. మెడిటేటర్స్కి నాన్ మెడిటేటర్స్కి ఏంటి తేడా అంటే, మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ వస్తాయి. అది ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ మీద ఎన్రూట్ చేస్తారు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. 6 months అవ్వాల్సింది 1 monthలో అయిపోతుంది. నాన్ మెడిటేటర్స్ అనుకోండి, వాళ్ళు ఆ ఎనర్జీస్ ఉండవు, తెలీదు, జస్ట్ వాళ్ళు అనుకున్న 6 monthsకి అవుతుంది. ఇంకొందరు ఉంటారు, చుట్టూ ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నారు అన్న ఒక భ్రమలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా టెక్నిక్ చెప్తారా? వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం, వాళ్ళ మీద సెల్ఫ్ లవ్ అక్కడ రిజంబ్లెన్స్ జరుగుతుంది. మీ లోపల మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఎస్ నన్ను వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, మనం వేరే వాళ్ళ గురించి బతుకుతున్నామా? మన గురించి మనం బతకాలి. ఒక్కడిగా వచ్చాం భూమి పైకి, ఒంటరిగా సోల్గా వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం, ఎవరితో సంబంధం లేదు. అలా అని సొసైటీని ఎవరిని డిస్టర్బ్ చేయదు, రైట్? సో మన మీద సెల్ఫ్ లవ్ అండ్ మనం చూసే దృష్టి కూడా మన మీద మనం ఒక స్టాండర్డ్ రేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు చాలా మంది అంటారు.
ఎందుకంటే సొసైటీలో ఎవరో ఒకరు వ్యక్తి ఉంటూనే ఉంటారు, రాయి వేస్తూనే ఉంటారు. అలా అని వాళ్ళని పట్టించుకుంటారా? 100 పీపుల్స్లో 95% పాజిటివ్ ఉన్న 5% నెగిటివ్ ఉంటారు. ఇప్పుడు మనం 95% చూడాలా, 5% చూడాలి. 95. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇక్కడ 5%కి వెళ్ళి చూస్తున్నారు. మన ఎనర్జీ సెట్ వెళ్తున్నాయి దీని మీద. ఇక్కడ లూప్ చైన్ అయిపోయి థింక్ చేసుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ గురించి మీకు తెలుసు. ముందుగా మీ గురించి మీరు ఆలోచించండి, నెగిటివ్ థాట్స్ ని పూర్తిగా దూరం పెట్టండి అంటున్నారు. అంతే. మీరు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు కదా, వీటి గురించి చెప్తారా వాళ్ళకి? డెఫినెట్ గా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలా ఆలోచించాలి, మన ఎమోషన్స్ ఎలా క్యారీ చేసుకోవాలి, అసలు మన ఎమోషన్ ఏం తీసుకుంటుంది, ప్రతిదీ కూడా థింకింగ్ ప్యాటర్న్స్ అండ్ ఎమోషన్స్ అనేది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా థింకింగ్ ప్యాటర్న్స్, పాజిటివ్నెస్ కానీ ఎమోషన్స్ ఏవైతే క్యారీ చేస్తున్నామో దాంట్లో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వే ఆఫ్ క్రియేటింగ్ ద డే అనేది నా సెషన్స్ లో జరుగుతాయి. 21 days లో వాళ్ళని చేంజ్ చేస్తారా నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళను? డెఫినెట్ గా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ కావచ్చు? ప్రతి ఒక్కరు. ఏజ్ లిమిట్ ఏమన్నా? నో ఏజ్ లిమిట్. మాక్సిమం వాళ్ళు హెల్త్ గురించి వస్తున్నారు, వెల్త్ గురించి వస్తున్నారు, అండ్ చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు. హెల్త్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు క్లియర్ అయ్యాయి. అండ్ జాబ్స్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ జస్ట్ ఒక మ్యాచ్ బాక్స్ లాగా అయిపోయింది. 9 to 6 రొటీన్ వర్క్స్ అయిపోయినాయి. వాళ్ళ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ అవన్నీ లేదు. వాళ్ళ లైఫ్ ని ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాగైతే అనుకుంటున్నారో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేసినా 21 days లో మీ క్లాసెస్ కి అటెండ్ అయితే వాళ్ళని సెట్ చేస్తారు ఖచ్చితంగా. డెఫినెట్లీ. H1B వీసాలు అయితే 3-4 వచ్చాయండి మన దాంట్లో. H1B వీసా మీకు తెలుసు కదా, జస్ట్ లక్కీ డిప్ అవన్నీ చాలా ఉంటాయి. అలాంటిది కూడా త్రూ మేనిఫెస్టేషన్ మనం వాళ్ళకి తీసుకొని వచ్చాము. సో మన దగ్గర టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ లాంటి వాళ్ళు. నెగిటివ్ థాట్స్ లో ఉండకండి, మీ గురించి మీరు ఆలోచించండి. నెగిటివ్ థాట్స్ ఉన్నట్లయితే మా దగ్గరికి రండి, మేము సెట్ చేస్తామంటారు. అది కూడా 21 days లోనే. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు రమ్య గారి క్లాసెస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.